ఒక స్పెషల్ వంటకం చేయబోతున్నాను. అదేంటంటే మనకు బిర్యానీ రైస్ ఇంట్లో లేనప్పుడు మన మామూలు రైస్తోనే అండి నోరూరించే గోంగూర చికెన్ పులావ్ ఎలా చేయాలో మీకు చూపించాలనుకుంటున్నాను. అన్న పదార్థాలు ఏంటియో చెప్పేస్తాను ఇప్పుడు నేను. దానికోసం మనము ఆనియన్స్ 4 ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా 3 టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, ఇంకా మసాలాలు వాటికి యాడ్ చేసే మసాలాలు కారము, పసుపు, ఉప్పు, చెక్క, లవంగ, యాలకులు కూడా వేస్తాను, ధనియా పౌడరు, గరం మసాలా, పెరుగు, ఆయిల్, ఇంకా మనము సన్నగా తరిగి పెట్టుకున్న గోంగూర అండి. ఒక పెద్ద కట్ట, ఇంతలా ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను అనమాట. ఇది సన్నగా తరుక్కున్నాను అనమాట. నేను దీనికి 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ కిలో చికెన్కి మనము రైస్ అయితే మనకి 1 కిలోనే రైస్ తీసుకున్నానండి. వీటిని నానబెట్టుకున్నాను అనమాట. ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. దీనికి మామూలు రైసేనండి. మనం ఇంట్లో రోజు అన్నం చేసుకునే రైస్తోనే నేను మీకు గోంగూర చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను వంట చేస్తూ ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా వేయాలో చేసి చూపిస్తాను. మీరు చూసేయండి, ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దాం వంట. ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము. చికెన్ పులావ్ చేయడానికి ఈ గిన్నె అయితే తీసుకున్నాను. వెడల్పుగా ఉంది ఈ గిన్నె అయితే వేడైందండి. దీంట్లో మనము ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆయిల్ అయితే ఇది వేసుకుంటాం. నూనె అయితే వేడైందండి. ఇప్పుడు మనం ఫస్ట్ చెక్క, లవంగ, యాలకులు కూడా వేసుకున్నానండి. కొంచెం యాలకుల్ని ఇట్లా పగిలేటట్టు చేసుకొని వేసుకుందాము. దాంట్లో ఫ్లేవర్ బాగుంటాయి. అట్లా ఆయిల్ వేస్తే మనకి అది బాగుండదు, ఓకేనా? ఇవి ఫస్ట్ వేసుకున్నాము. చెక్క, లవంగ, యాలకులు. తర్వాత అవి వేగుతున్నప్పుడే మనము ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నమాట వేసాను. కొంచెం మరి కాస్త ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేస్తే మంచిది. దీంట్లో బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకున్నాం. 3 టమాటాలు. ఇది మగ్గిపోవాలంటే మనము దీన్ని సిమ్లో పెట్టేసుకుంటే టమాటాలు కూడా మగ్గిపోతాయి. దీనిపైన కొంచెం మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకున్నప్పుడు ఈ టమాటాలు మగ్గిపోతాయి. ఈ పచ్చిమిర్చిని మనము గ్రైండ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే గోంగూరని నేను డైరెక్ట్గా దీంట్లోనే వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను ఈ పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు చూద్దామండి. టమాటాలు మగ్గిపోయాయి. మనం మొదలు ఒకసారి కలుపుకుంటాము. అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాము. టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసుకున్నాను అనమాట. గోంగూర పెట్టేసుకున్నామండి. సన్నగా తరిగిన గోంగూర అయితే పెట్టేసుకున్నాము. దీంట్లో మనం దీనికి ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకున్నాం. కొంచెం అంటే 1 స్పూన్ వేసుకున్నామండి. కొంచెం 1/2 స్పూన్ చాలు, 1 స్పూన్ కూడా లేదు అన్నమాట. దీన్ని మనము మూత పెట్టి సిమ్లో కొంచెం సేపు ఉంచుకున్నాం.
చూడండి కొంచెము నీరు వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు వాటర్ వచ్చేసింది. ఈ విధంగా వాటర్ రావాలి. ఇప్పుడు మనము దీంట్లోకి మనం పచ్చిమిర్చి అనేది గ్రైండ్ చేసుకున్నాం కదండి. పచ్చిమిర్చి కూడా మనకి గోంగూరకి సరిపడనంతే తీసుకోవాలి పచ్చిమిర్చిని. అందుకని నేను ఒక 10 పచ్చిమిర్చి అయితే దీనికి సరిపోతుంది అన్నట్లు 10 పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనమాట. ఇది కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ దీన్ని కలిపేద్దాము. చికెన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని మనము వేద్దాం. కొంచెము సాల్ట్ యాడ్ చేద్దాం. 1 స్పూను చికెన్ పట్టాలి కదా. 1 స్పూన్ పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి మనము కారం కొంచెం తగ్గించుకుందాం. 2.5 స్పూన్స్ అయితే వేసామండి కారము. మనకు మిగిలిన ఇది కూడా ఉంది కదండి పసుపు, ఇది కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఉడికిద్దాం. దీనిలోకి కొత్తిమీర, పుదీనా కూడా ఒకేసారి యాడ్ చేసుకుందాము. ఎందుకంటే వాటితో పాటు ఉడికిపోతాయి. పుదీనా సన్నగా కాడలు తీయకుండా చేయమాకండి, కాడలతో సహా వేయండి. టేస్ట్ బాగుంటుంది. ఒట్టి ఆకులు వేస్తే బాగుండదు. ఈ కప్పులో ఒక 1/2 కప్ అయితే వేస్తున్నాను నేను పెరుగు. ధనియా పౌడర్, గరం మసాలా వేసుకుందాము. వేసుకొని మళ్ళీ మనము దీన్ని కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మనము మూత తీసి చూసుకుందామండి. చూసుకొని డబ్బాతో 5 తీసుకున్నానండి నేను బియ్యము. 5కి నేను 2 డబ్బాలు నీళ్లు పోస్తున్నాను. 1 డబ్బా తగ్గించాను అనమాట. 9 డబ్బాల నీళ్లు, 5కి 2 లెక్కన 10 అవుతాయి. కాబట్టి నేను 9 డబ్బాల వరకే వాటర్ తీసుకుంటున్నాను. అది పోసేసుకున్నాం ఇప్పుడు. మనము దీంట్లో సాల్ట్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడకనిద్దాం దీన్ని. మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత రైస్ వేసుకుందాం. చూడండి ఉడికిపోతుంది. ఇప్పుడు మనము దీనిలోకి రైస్ వేసుకున్నాము. తీసి చూద్దాము ఇప్పుడు ఎంతవరకు అయిందో. ఊరక అట్లా తిప్పితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. పెనం పెట్టుకున్నానండి. పెనం పెట్టుకొని దానిపైన ఈ టేస్ట్ పెట్టేస్తే మనకి మాడకుండా ఉడికిపోతుంది అనమాట రైస్. ఫస్ట్ హైలో పెట్టుకున్నాము, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము.
మూత పెట్టుకొని ఉడికిద్దాం. ఇప్పుడు మనం గోంగూర చికెన్ పులావ్లోకి రైతా చేసుకుందామండి. దానికి పెరుగు తీసుకున్నాను. తీసుకొని దీనికి సాల్ట్ కలుపుదాము. సరిపోతుంది సాల్ట్. కీరా దోశ అయితే తీసుకుంటున్నానండి. ఉల్లిపాయ కంటే కీరా దోశ బాగుంటాయి. కీరా దోశ తర్వాత క్యారెట్ తురుము, కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం మరి తీయగా ఉండకుండా కొంచెం స్పైసీగా ఉండేటట్లుగా పెరుగు పచ్చడి బాగుంటుంది. కొత్తిమీర వీటన్నిటిని మనము కలిపేసుకుందాం అన్నమాట. ఇది రైతా అండి. మనం పులావ్లోకి రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా చేస్తాను రైతా. చూడండి, బాగా వచ్చేసింది అన్నము. పొడిగా ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా మెల్లిగా చుట్టూతంతా తీసుకొని ఇట్లా కలుపుకోవాలండి. గోంగూర చికెన్ పులావ్ అన్నమాట ఇది. ఇంకా మనము సర్వ్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసుకొని స్టవ్ సర్వ్ చేసుకోవడమేనా. పొడిగా అయిపోయింది రైస్. గోంగూర చికెన్ పులావ్ రెడీ అయిందండి. ఇంకా టేస్ట్ చేసి చెప్తాము. ఓకేనా? చూడండి, ముక్క కూడా సాఫ్ట్గా బాగా ఉడికిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అందుబాటులోకి మీకు ముందుగా వస్తాయి. మీరు నా వీడియో నచ్చినట్లయితే మీరు 10 మందికి షేర్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.